కొన్ని వర్గాలు ఓవైపు, మీరు ఒకవైపు. తెలంగాణ ఆదాయం పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మార్వాడీలను వెళ్ళగొట్టాల్సిందనే కుట్రకు తెరలేపింది మీరే అనేటువంటిది మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఏంటి అసలు? మీరే అన్నారు ఆరోపణ అని. ఎస్, అంటే ఇక్కడున్నటువంటి వర్గాలు, కొన్ని వర్గాలను మీరు అన్నారు. ఇక్కడున్నటువంటి వర్గాలు కావా? ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి కులాలు కావా? నిన్నగాక మొన్న రోడ్లు ఎక్కినటువంటి వైశ్యులు ఇక్కడి వారి కాదా? గతంలో మనం చాలా సోషల్ మీడియా ద్వారా మీలాంటి వాళ్ళ దృష్టికి వస్తూ ఉన్నాయి. స్వర్ణకారులు తూప్రాంలో ఈ ప్రాంతం వాళ్ళు కాకుండా రాజస్థాన్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి వ్యాపారాలు పెట్టుకొని బంగారం పనిచేయడం కానీ వెండి పనిచేయడం ద్వారా వాళ్ళ కులవృత్తి ధ్వంసం అయిపోయి ఏమంటారు తేజాగా మన బంగారం తయారు చేసేటటువంటిది ఇది ఉంటుంది కదా, అది తాగి చచ్చిపోయారు. అక్కడ వ్యాపారం పెట్టుకున్నటువంటి ఎవరు రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు రావడం ద్వారా వాళ్ళందరూ రోడ్లకి పోరాటం చేశారు. ఆ స్వర్ణకారుల మధ్య మారువడి బంగారు వ్యాపారస్తుల మధ్య ఘర్షణ ఏర్పడితే ఏళ్ళు కూడా ఇరిగిపోయాయి. ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు మనుషులు కాదా? చేనేత కార్మికులు పొట్ట చేత పట్టుకుని ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాయని ఉద్యమ సమయం నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ సలాగలేదు, పోతూనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదా? కాబట్టి మేమేమంటున్నాం అంటే ఎవ్వరి కుట్ర ఇందులో దాగిలేదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపార ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి పోరాటం. అసలు ఉన్నట్టుండి మార్వాడీల మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఎక్కడ పుట్టింది? ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది ఉన్నట్టు ఉండి నేను పుట్టించిందో మొన్ననే పుట్టిందో కాదన్న. మనం ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం. అంతకుముందు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం చేశాం. 60 ఏళ్ల కింద చేశారని చెప్పారు. మళ్ళీ 20 ఏళ్ల కింద మొదలైంది, రాష్ట్రం సాధించుకున్నాం. అంత మాత్రాన ఆగిపోయిందా ఉద్యమం? ఆగిపోలే. మీరు కరెక్షన్ చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవాలు తెలియదు. ఓకే, ప్రజల నుంచి వస్తున్నటువంటి మాటలు మార్వాడి గో బ్యాక్ అంటే మనుషుల్ని వెళ్ళిపోని వీళ్ళు అంటారు. దట్స్ మై క్వశ్చన్. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మీ నినాదమా? మార్వాడికో భగావో తెలంగాణ జాగో అనేటువంటి మీ నినాదమా? ఏంటి అసలు మీ స్లోగన్ ఏంటి? ఆంధ్రోని నెల్లగొడతాం అని అన్నారు. ఆంధ్రోని నెల్లగొట్టామా? ఇక్కడ ఆంధ్ర అన్నలు వ్యాపారం చేసుకోవట్లేరా? ఇక్కడ ఆంధ్ర అన్నలు బతకట్లేరా? ఎస్, ఆంధ్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు 60 ఏళ్ల కాలంలో మన అందరం తెలుగులో అనేటువంటి ముసుగుతోని దోసుకొని పోయారని ఇక్కడున్నటువంటి బిడ్డలు పోరాటం చేస్తే, ఇక్కడున్నటువంటి మేధావులు మమ్మల్ని అందరినీ చైతన్యం చేస్తే ప్రాణత్యాగాలు చేసి మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రైట్, మేమేమంటున్నాం? ఈరోజు చెరువులో చేపలు పట్టుడు, చేనులో తాళ్ళెక్కుడు తప్ప మిగతా పనులన్నీ మారువాడి చేసేసాడని గ్రామీణ ప్రాంతంలో కోమటోళ్ళు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కులాల వారు కానీ వచ్చేసి మా వృత్తిని ధ్వంసం చేస్తూ ఉన్నారు, మాకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారని పెద్ద ఎత్తున గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది. అంతకుముందే మేము ఈ చర్చని పెట్టాం. ఇలాంటి వాదనలు వస్తాయని చేయలేము మేము. కానీ మొన్న ఏదో మోండా మార్కెట్లో దళితుడిని కొట్టినందుకు పుట్టినటువంటి ఉద్యమం కాదు. వాళ్ళిద్దరు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు కదా, ప్రభుత్వాలు మాట్లాడతాయి కదా ఉద్యమం ఆపండి అంటే ఇక్కడితో ఆగిపోయేది కాదు. నిన్న ఎల్బీ నగర్లో కోమట్లందరూ వైశ్యులందరూ రోడ్లు ఎక్కారా లేదా? స్వర్ణకారులందరూ గలం ఇప్పి వినిపిస్తున్నారా లేదా? ఆమనగల్లో అయితే ఏకంగా బందే జరిగింది. 22వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళే ఒక జేఏసీగా ఏర్పడి బంద్కు పిలుపునిచ్చారు. దీని ఇంటింటికి వెళ్ళి తెలంగాణ షాప్ చెప్పాడా? ఏముంటాయి? ఇదంతా నాన్ సెన్స్. రైట్, నిజంగా వీళ్ళు ఆత్మహత్యలు 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు స్వర్ణకారులు, లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మార్వాడి వల్ల వాళ్ళు ఎవరైనా సరే నార్త్కు సంబంధించినటువంటి ఈ వృత్తి ఎవరు చేస్తున్నారు? ప్రధానంగా బంగారం షాపులు ఎవరి? హైదరాబాద్లో ఎక్కువగా నార్త్ వ్యాపారాలు ఎవరు చేస్తారు? పెయింట్ షాపులు వాళ్ళే, ట్యూబ్లైట్ షాపులు వాళ్ళే, ప్లంబింగ్ షాపులు వాళ్ళే, బంగారం షాపులు వాళ్ళే, వెండి షాపులు వాళ్ళే, పానీపూరి బండి వాళ్ళదే. ఇవన్నీ షాపులు వాళ్ళే కదా. రైట్, మేమేమంటున్నాం? మిమ్మల్ని పొమ్మనే హక్కు మాకు లేదు. మేము పొమ్మని అంటలే. ప్రాంతేతరుడు వచ్చి మా ప్రాంతం మీద దాడి చేసినప్పుడు, ఒక దళితుని కులం పేరు మీద బహిరంగ ప్రదేశంలో దూషించినప్పుడు, పన్నిరగొట్టినప్పుడు, అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆరకటికని, ఒక ముదిరాజును, ఒక యాదవ్ కుల వృత్తిని అవమానించినప్పుడు ఓ ప్రాంతం వాడిగా నాకు బాధ అనిపించి ఎస్ మార్వాడి గో బ్యాక్ అన్నమాట వాస్తవం. కానీ అంతకు ముందే మేము ఎప్పుడో మా కల్చర్, మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడబోతా ఉన్నది. చాప కింద నీరులాగా కొన్ని రకరకాల అయినటువంటి తిండిని కానీ ఇంకా రకరకాల పండుగల్ని కానీ మా మీద బలవంతంగా రుద్దుతారేమో భయం వేసి మేము ఎప్పుడో, నేను ఒక్కడిని కాదు తెలంగాణలో ఉంటున్న మేధావులు ఎప్పటి నుంచో చర్చిస్తూ ఉన్నారు. అసలు తెలంగాణలో ఉండేది మొత్తం అంతా తాగుబోతులే, పొద్దున్నే లేవరు. మేము వచ్చిన తర్వాతే ఇక్కడికి వ్యాపారం అంటే ఏంటో చూపించినాము, వాళ్ళలో డబ్బులు అంటే ఏంటో చూపించినామని చెప్పి ఒక మార్వాడి పెద్దగా చలామణి అవుతున్న ఓ వ్యక్తి చెప్పాడు. అవును, అదే అన్న నేనేమంటున్నానంటే సీమాంధ్రులు కూడా ఇలాగే అన్నారు, అవమానించారు.
హీరోలు ఆంధ్ర నుంచి ఉంటే విలన్లు తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు. కామెడీ యాక్టర్లు కూడా కామెడీ యాక్టర్లు లేకపోతే తాగుబోతులని ఇలా చిత్రీకరించేవారు. గోల్కొండకు నువ్వేమైనా రాళ్ళు మోసినవా, చార్మినార్కి నువ్వేమైనా సున్నం వేసినవా, రామప్ప చెరువులు కట్టినవా, నాగరికతను నిర్మించి కాకతీయుల్లాగా మాకేమైనా నడవడిక నేర్పించినవా అని వాళ్ళ కళ్ళు తెరిపించాం సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా. ఏ రోజు కూడా ఆంధ్ర అన్నలు మమ్మల్ని రక్తాలు వచ్చేలాగా కొట్టి తిట్టి చేసింది లేదు. ఇది ఒక న్యాయమైనటువంటి పోరాటం, వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారంట అని ఆంధ్ర వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఇది చేశారు. ఎస్, అలా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను సూటికి ఒకటే ప్రశ్నిస్తున్నాను. 5 గంటలకు లేచి మీరు వ్యాపారాలు చేసుకుంటాం మేము, పొద్దున్న నుంచి సాయంత్రం 10 గంటల దాకా దుకాణాల్లో కూర్చొని అద్భుతంగా వ్యాపారాలు చేసుకుంటాం అంటున్నారు కదా. మీకంటే ముందు 3 గంటలకు లేచి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, నీ దుకాణం ముందు పడ్డటువంటి చెత్తలు చెదారాన్ని తుడిచేది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణ ప్రజలు కదా. నువ్వు సోమరిపోతావు కదా, వాళ్ళకంటే 2 గంటలకు లేట్ లెగుస్తా ఉన్నావు. ఏం మాట్లాడుతా ఉన్నాడు పెద్ద ఆయన. కాబట్టి ఇదొక రకమైనటువంటి జులుం. మాకు పని చేత కాకపోతే మేము తాగుబోతులేమైతే నీ దగ్గర ఇంత రెవెన్యూ ఎలా కూడబడ్డది? నీకు డబ్బులు ఇవ్వకుండానే ఇస్తున్నావా? మరి తెలంగాణ ప్రజల దగ్గర తెలంగాణ ప్రజలు డబ్బులు ఇవ్వకుండానే నీ దుకాణంలోకి వస్తూ ఉన్నారు. ఎలా నీ దగ్గర రెవెన్యూ ఎలా జమ అవుతుంది? కాబట్టి మార్వాడీల పేరుతో చలామణి అయ్యే వాళ్ళంతా నకిలీ సరుకులు అమ్ముతున్నారు, 0 నెంబర్ దందా చేస్తున్నారు. వాళ్ళు జిఎస్టీలు ఎగ్గొడతారు, ట్యాక్సులు కట్టరు, ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, డిజిటల్ పేమెంట్లు చెయ్యరు అనేటువంటిది ఈ మధ్య కాలంలో మీరు కూడా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. కట్టుబడి ఉంటారా శ్యామ్ దీనికి? 100%. అంటే అందరూ కాదు అన్న, నేనేమంటున్నాను, అందరూ కాకపోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్న ఎప్పుడైనా సరే అన్న, ఒక ఉద్యమం మొదలైనప్పుడు దాని మీద రకరకాల బురదలు వేసే ప్రయత్నం చేస్తారు. మేమేమంటున్నాం, మంచి వాళ్ళు రాజస్థానీలు, గుజరాతీ, మార్వాడీలు అన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చు, మేము కాదనంటలే. ఎస్, నరేంద్ర మోడీ గారేమో డిజిటల్ పేమెంట్లు చేయమని చెప్పాడు, మీరేమో లిక్విడ్ క్యాష్లు తీసుకుంటా ఉన్నారు. పానీపూరి కానీ లేకపోతే రకరకాల చిన్న చిన్న షాపులు పెట్టుకుని దాల్బాటి, కచోరీ, పావుబాజీ ఇటువంటి అమ్మేటువంటి దుకాణాలలో కానీ మీరు పెట్టుకోండి. మీరు జిఎస్టీలు కట్టకుండా నకిలీ 2 నెంబర్ మాల్ అమ్ముకుంటూ జులుం చెలాయించుకుంటూ మా బిడ్డల్ని కొట్టుకుంటూ, ఒక మార్వాడి సేటు ఉన్నాడంటే ఆయన ఏదో పెద్ద వ్యక్తిలాగా ఆ ఏరియాలో పెత్తనం చెలాయించాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి నీ దగ్గరనే ఇది చేసేటువంటి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. మాకు ఆ ఆధిపత్యం నచ్చలే. ఒక చాప కింద నీరులాగా మా దాంట్లోకి జ్వరబడి మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. ఏకంగా వీళ్ళు రాజకీయ రంగంలోకి కూడా దూరిపోయారు. రాజాసింగ్ లాంటి అయితే ఇక్కడ సరే ఇక్కడ పుట్టవచ్చేమో కానీ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఎమ్మెల్యే అయి ఉండి రాజాసింగ్ గుజరాత్ మనుషుల వైపు నిలుచున్నాడు. రేపు పొద్దున వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా గ్రామాన పాకి, రాజాసింగ్ ఏముంది, బండి సంజయ్ అటే ఉన్నారు, మాధవిలత అటే ఉన్నారు, కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా అందరే ఉన్నారు. మీరు ఒక్కరు మాత్రమే మార్వాడీలకు వ్యతిరేకంగా ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళ జాతీయ పార్టీలు అన్న వాళ్ళైతే ఓపెన్గా ఒప్పుకున్నారు. ఒక నాకు మిత్రుడు ఫోన్ చేశాడు, మీరు కాల్ రికార్డ్ విన్నారో లేదు. ఆయన ఏమంటాడు, ఫండ్ ఇస్తాం మేము అంటున్నాడు. ఇస్తే ఈ బాబు ఎవరికి ఇస్తున్నావు ఫండ్? బీజేపీ పార్టీకి ఓపెన్గా ఒప్పుకున్నాడు. బీజేపీ ఫండ్ ఇస్తే ఈ కులాల వైపు ఎందుకుంటుంది బీజేపీ? తెలంగాణ ప్రజల వైపు ఎందుకుంటుంది బీజేపీ? ఉండదు కదా. ఫండ్ ఇస్తామని ఒప్పుకున్నాడు, రైట్, ఉండండి. మీరు వాళ్ళు డబ్బుల వైపే ఉన్నారు, తెలంగాణ ప్రజల వైపు లేరు. బండి సంజయ్ కానీ, మాధవిలత గారు కానీ, లేకపోతే రాజాసింగ్ గారు కానీ. మేమేమంటున్నాం, రైట్, గ్రామాన మీరు పాకిపోయి రేపు పొద్దున రాజాసింగ్ లాంటి వ్యక్తి ఇంకో దగ్గర ప్రమాదంగా ఇలా తయారైపోయాడు అనుకో, ఇది తెలంగాణ రాజస్థాన్ అనేటువంటిది ఇది చేసుకోవాలి మనం రానున్నటువంటి రోజుల్లో. గో బ్యాక్ మార్వాడి అనేటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో అనూహ్యంగా దేశభక్తి, జాతీయవాదం, మతము వచ్చి చేరాయి. మీరు చేర్చారా లేకపోతే వాళ్ళు చేర్చారా? అంటే వాళ్ళు దేశభక్తి అంటే ఏంటో నాకైతే తెలియట్లేదు. మతమే వీళ్ళకి ప్రాబ్లం అనుకుంటే కనుక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ని. మీ మీద కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. మీరు నాన్ హిందూ అని, మీరు క్రిస్టియన్ అని, మీరు క్రిస్టియన్ దళిత్ కాబట్టే మీరు ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి. ఓకే, నేనైతే క్రిస్టియన్ కదా, నేనైతే హిందూ, సారీ నేను క్రిస్టియన్ హిందూ కాదు, వీళ్ళైతే హిందువులే కదా ఇలా ఆరోపించేవాళ్ళు. ఈ ఉద్యమాన్ని వాళ్ళే టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళమని చెప్పండి. ఓకే, ఒకవేళ నేను హిందువులే, ఐక్యత అనేటువంటిది హిందువుల నినాదము, ఐక్యత అనేటువంటిదే మా హిందువుల వీళ్ళు రోడ్లు ఎక్కినటువంటి కోమటలు, సరే నేను రోడ్లు ఎక్కినటువంటి కోమటలు హిందువులు కాదా? ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్వర్ణకారులు హిందువులు కాదా? వలసపోయినటువంటి చేనేత కార్మికులు హిందువులు కాదా? చెప్పులు కుట్టినటువంటి మాదిగోళ్ళు చెప్పులు కుడతారండి, ఈ చెప్పుల కంపెనీ మాత్రం మార్వాడి ఆయనకు ఉంటుంది, ఆయన హిందువు కాదా? వాళ్ళు కాదా? మీరు చెప్పండి. ఇదంతా మీరు టాపిక్ని, ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం కోసం మీరు చేస్తున్న ఎలిగేషన్స్. పేరుతోనే ప్రాబ్లం అనుకుంటే స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ పేరు, స్టాలిన్ హిందూ కాదా? ప్రొఫెసర్ కాషిమ్ అని ఉంది, కాషిమ్ ఉన్నంత మాత్రాన ముస్లిమా? స్మృతి ఇరానియా ఓ పేరేం పేరు?
ఇరానీ గారు ఇరానీ దేశమా? వాళ్ళ హస్బెండ్ ముస్లిం. ఎవరైనా అయి ఉండొచ్చు. మనందరం భారతీయులం కదా, ఇక్కడ బాధలు ఉన్నాయి కదా. కడదాకా కాషాయ బట్టలు వేసుకొని చచ్చిపోయేంత వరకు ఛత్రపతి శివాజీ మహారాజును పెట్టుకొని మరాఠీవాదం కోసం బతికినటువంటి దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఎవరు? వీళ్ళకంటే కరడు కట్టినటువంటి హిందుత్వవాది కదా. ఆయన ఎవరి మధ్య చీలికలు తెచ్చాడు? ఆ ప్రాంతం కోసం బతికాడు కదా. ఆయన హిందూ ద్రోహినా? కాదు కదా. ఆయనకో న్యాయం, మాకో న్యాయం. భాష కోసం ముగ్గురు తమిళనాడులో ప్రాణ త్యాగమే చేశారు కదా. వాళ్ళు భారతీయులు కాదా? అక్కడ ఎంపీలు లేరా? వాళ్ళు లోక్సభకి వెళ్ళట్లేదా? స్పీకర్ గారు వాళ్ళ మాటలు వినట్లేదా? వాళ్ళకు నిధులు ఇవ్వట్లేదా? కాబట్టి ఎక్కడికో చర్చకు వీళ్ళు దారి తీయాలనుకుంటే అది వాళ్ళకే ప్రమాదం.